Next one from units and dimensions. A square by mass has the dimensions of kinetic energy. A square by mass అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారు. దీని యొక్క డైమెన్షన్స్ కైనెటిక్ ఎనర్జీతో ఈక్వల్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దెన్ ఏ హ్యాస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ప్రెషర్, టార్క్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఇంపల్స్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ తోటి ఏ యొక్క డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ ఏ స్క్వేర్ బై మాస్. సో ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ, దీని యొక్క డైమెన్షన్స్ కైనెటిక్ ఎనర్జీతో ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు కేఈ. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ తెలియదు. సో ఇది ఒక అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ మాస్ అనేది రైట్ సైడ్ వచ్చేసి మాస్ అంటే ఎంఏ కదా మనం డైమెన్షన్ ఫార్ములా తీసుకునేది. సో అది రైట్ సైడ్ కనుక వచ్చేసినట్లయితే ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ మల్టిప్లై అవుతుంది. మరి కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఎం అంటే మాస్, వి స్క్వేర్, వి అంటే వెలాసిటీ ఇక్కడ. సో వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం అంటే ఎల్ బై టీ. సో ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ బై టీ స్క్వేర్. సో దాన్ని మనం ఎల్ స్క్వేరు టీ స్క్వేర్ అనేది పైకి వచ్చేస్తే టీ పవర్ -2. ఓకే, సో ఈ విధంగా కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. సో ఏ స్క్వేర్, ఈ స్క్వేర్ని మనం అవుట్ సైడ్కి తీసుకుందాం. సో ఇక్కడ ఎం ఇంటూ ఎం స్క్వేర్. సో ఎం స్క్వేరు ఎల్ స్క్వేరు టీ పవర్ -2 అంటే ఈ మొత్తం కూడా ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1 హోల్ స్క్వేర్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎం ఇంటూ ఎం స్క్వేర్ 1 2 2. సో ఎల్ స్క్వేర్, సో 1 2 2 టీ పవర్ -2 అంటే -1 ఇంటూ -2. సో రెండు పక్కల స్క్వేర్ అనేది తీసేస్తే దేర్ఫోర్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ తోటి ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనం ప్రతి ఒక్కదానికి ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా తెలిస్తేనే మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవడం అనేది ఈజీగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఆప్షన్ 1 మనకేంటి, ప్రెషర్. సో ప్రెషర్ అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా. సో P ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఏ. సో ఫోర్స్ అంటే ఏంటి, ఎంఏ. ఓకే, సో ఫోర్స్ అంటే ఎంఏ, కింద ఉన్నటువంటి ఏ అనేది ఏరియా అది. సో ఎం అంటే మాస్, ఏ స్మాల్ ఏ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఎల్ బై టీ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా. సో ఎల్ బై టీ స్క్వేర్ అంటే దాన్ని మనం ఎల్ టీ పవర్ -2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ అంటే ఇది ఏరియా కదా. సో ఏరియా అంటే ఏం చెప్పుకుంటాం మనం, సో సైడ్ స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఎల్ స్క్వేర్గా వచ్చేస్తుంది డైమెన్షనల్ ఫార్ములా. లేదంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా అంటే జనరల్ యూలో. సో లెంత్ అన్నా ఎల్, బ్రెడ్త్ అన్నా కూడా ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే ఎం పవర్ 1 బై పైన ఎల్ కింద ఎల్ స్క్వేర్ అంటే ఎల్ పవర్ -1 టీ పవర్ -2. సో మనకేంటి ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. సో ఇది ఆప్షన్ 1 కాలేదు. సో ఆప్షన్ 2 తీసుకుందాం, టార్క్. సో టార్క్ అనేది ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఆబ్జెక్ట్ అనేది కొంత డిస్టెన్స్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనేది టార్క్కు సంబంధించినటువంటి ఫార్ములా. సో ఫోర్స్ అంటే మళ్ళీ మనం ఇక్కడ చూసాం ఎంఏ అని. ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2. డిస్టెన్స్ అంటే ఏంటి, అది కూడా లెంతే. సో ఫైనల్గా ఎం పవర్ 1 ఎల్ స్క్వేర్, ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు మనకి. ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1 అవి డైమెన్షన్స్ ఆఫ్ ఏ అనేది. సో రెండోది కూడా మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ 3 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఐ. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, ఎంఆర్ స్క్వేర్. కాన్స్టాంట్ పక్కన పెట్టేస్తే సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ అనేది మనకు ఫార్ములాగా ఉంది, హాఫ్ ఎంఆర్ స్క్వేర్ అది.
సో ఇక్కడ m అంటే మాస్, r అంటే అర్థం ఏంటి డిస్టెన్స్, ఓకే, రేడియస్ అనమాట అది. సో అంటే రేడియస్ అంటే డిస్టెన్స్ అంటే l స్క్వేర్. సో ఇక్కడ అసలు టైం అనేదే లేదు. సో ఇక్కడ ఇది కూడా మనకి మ్యాచింగ్ కాలేదు. m⁴1 l స్క్వేర్, ఇంకా t లేదు కాబట్టి t⁴0. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏంటి, ఆప్షన్ 4 మనకు ఉంది. సో అది ఇంపల్స్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ టైం, I = Ft. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే వీటిని మనం చేయగలం. అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి. సో ఫోర్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, m⁴1 l⁴1 t⁻² ఇంటూ టైం. సో అంటే ఇంకొక t వచ్చేస్తుంది ఇంటూ t⁻1. సో దీన్ని సింప్లిఫై చేస్తే m⁴1 l⁴1 t⁻² ఇంటూ t⁻1 అంటే బేసెస్ ఈక్వల్ ఇంటూ అంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం, -2 + 1 అంటే -1. సో అబ్జర్వ్ చేస్తే m⁴1 l⁴1 t⁻−1. సో అంటే డైమెన్షన్స్ ఆఫ్ ఏ అనేది డైమెన్షన్స్ ఆఫ్ ఇంపల్స్ తోటి ఈక్వల్గా ఉన్నాయి. దేర్ఫోర్ ద రైట్ ఆప్షన్ ఈస్ ఇంపల్స్. ఓకే, థ్యాంక్ యూ.